ప్రభుత్వానికి విజ్ఞప్తితో కూడిన అల్టిమేటం ఇచ్చారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే భారీ పోరాటానికి దిగుతామంటూ ప్రకటించారు. ప్రభుత్వం తమను చర్చలకు పిలవకపోతే త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తా ఉంటోంది జేఏసీ. ఏపీ గ్రామ వార్డు సెక్రటేరియట్ ఎంప్లాయీస్ జేఏసీ తమ పోరాటాన్ని ఉధృతం చేసింది. డిమాండ్ల సాధన కోసం తిరుపతిలో రాయలసీమ ప్రాంతీయ సమావేశం నిర్వహించింది. కొత్త ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లవుతున్నా తమ సమస్యల్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 7 ఏళ్లుగా ప్రమోషన్లు లేవు, డిఏలు, టీఏలు, సరెండర్ లీవ్స్, ఎన్కాష్మెంట్ ఎప్పుడు ఇస్తారంటూ ప్రశ్నించారు. ప్రస్తుతమున్న సచివాలయ ఉద్యోగుల్లో 70% రిటైర్ అయ్యే పరిస్థితి ఉందని, తమ బెనిఫిట్స్ అన్ని ఎప్పుడు అందుతాయో తెలియడం లేదంటున్నారు. టీచర్లకు ఇచ్చినట్టుగా నోషన్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు మున్సిపల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు సచివాలయ ఉద్యోగుల్ని వేధిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఓ కమిటీని ఏర్పాటు చేసి తమ సమస్యల్ని పరిష్కరించాలంటున్నారు సచివాలయ ఉద్యోగుల జేఏసీ నేతలు. 1,20,000 మంది మేము ఉద్యమం చేయడానికి కూడా వెనకాడబోమని, 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి, సరెండర్ లీవ్లు ఉన్నాయి, ఈఎల్స్ లేవు. మేము ప్రభుత్వ ఉద్యోగులని చెప్పుకోవడానికి కూడా చాలా బాధాకరమైన విషయం. 130 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించకపోతే విజయవాడ వేదికగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.